తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 పై పిటిషన్ విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు తెలిపింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు నియామక పత్రాలు ఇవ్వవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను వెకేట్ చేయాలని టీజీపీఎస్సీ న్యాయవాది కోరారు. అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టు దృష్టికి తెచ్చారు. గ్రూప్ 1 పిటిషన్స్లో నకిలీ మార్క్ మెమోలు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు టీజీపీఎస్సీ న్యాయవాది. అయితే తొందరగా కేసు అయిపోవాలని చూడటం కరెక్ట్ కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇరు వాదనలు విన్న తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని, చాలామంది నిరుద్యోగులకు సంబంధించిన కేసని స్పష్టం చేసింది. ఒక దశలో పిటిషనర్ లాయర్కు ప్రభుత్వ న్యాయవాదికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయమూర్తి జోక్యంతో ఇద్దరు వెనక్కి తగ్గారు. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 పై పిటిషన్ విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్ 1 పైన ప్రస్తుతం నీడలు కమ్ముకున్నాయి. నియామక పత్రాలు ఇస్తారా లేదా అన్నదానికి సంబంధించి సందిగ్ధత అన్నది నెలకొంది. మరి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ఇది ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇవాళ కేసు విచారణ జరిగింది. ఇవాళ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని భావించారు. మరి వాదనలైనా కనీసం పూర్తవుతాయని భావించారు. కానీ విచారణ కూడా పూర్తి కాలేదు. మళ్ళీ జూన్ వెకేషన్ తర్వాత జూన్ 11కు విచారణ వాయిదా పడింది. అయితే గతంలో సింగిల్ బెంచ్ ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లు ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పద్ధతి ప్రకారం జరగలేదు కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని గతంలో సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నియామక పత్రాలు ఇవ్వొద్దని చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ చెప్పింది. అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు కానీ నియామక పత్రాలు ఇవ్వొద్దని ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు అమల్లో ఉంటాయనేటువంటి విషయానికి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇవాళ జరిగినటువంటి వాదనలో ఇవాళ కొంత ఘాటుగా వాదనలు జరిగాయి. అటు పిటిషనర్ తరపు లాయరు, ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి లాయర్ల ఒకరి వాదనల సమయంలో మరొకరు జోక్యం చేసుకోవడంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒక సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని ఇద్దరిని సర్ది చెప్పిన తర్వాత కొంత ఉద్రిక్తత అన్నది తగ్గింది. అయితే దీనికి సంబంధించి ఒకసారి అటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి లాయర్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. స్టే ఆర్డర్ ను వెకేట్ చేయాలి, మధ్యంతర ఉత్తర్వులు నియామక పత్రాలు ఇవ్వద్దనేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేయాలనేటువంటి విషయానికి పైనే బలంగా తన వాదనలు వినిపించారు. అయితే ఏవైతే ఆరోపణలు చేశారో పిటిషనర్ తరపు